మొత్తం ఈ రోజే వచ్చేస్తున్నాయా? అబ్బా సూపర్ సూపర్ సూపర్. అబ్బా ఈయన 1 గంటలో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఓపెన్ చేసి చేసుకోవాలి. రేపేం రావా ఆర్డర్లు అయితే? ఏం ఆర్డర్ పెట్టుకుందాం? సరే ఈ డ్రెస్ బాగుంది, ఇది పెట్టుకుందాం, రేపు వస్తుంది. అబ్బో ఈ ఇయరింగ్స్ ఎంత బాగున్నాయో అసలు, ఇది పెట్టుకోవాలి. ఏంటి హడావిడి కనిపించట్లేదు? కొమ్మదీసి నాకు చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడా? చూద్దాం, కాసేపు ఆగి ప్రశాంతంగా ఆర్డర్లు పెట్టుకుంటాను. ఎక్కడున్నా నేనా? వెళ్ళిపోయాడా? అమ్మయ్యా ఆఫీస్కి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా హ్యాపీగా ఆర్డర్లు పెట్టుకోవచ్చు. ఈ డెలివరీ బాయ్కి ఫోన్ చేద్దాం, ఎక్కడొస్తున్నాడు. హలో మేడం. భయ్యా ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు? మేడం మీరు ఎక్కడుంటారు మేడం? మాది మణికొండ భయ్యా, అల్కాపూర్ టౌన్షిప్, రోడ్ నెంబర్ 4. మినిమం 1 అవర్ మేడం. ఇంకా 1 అవర్ పడుతుందా? తొందరగా రండి భయ్యా, ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఏంటే ఏదో ఆర్డర్ అది ఇది అంటున్నావు? అది డెలివరీ. ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ఏం నువ్వు? టైం 10:30 అవుతుంది, ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? అసలు నీకు నీలాంటి వాళ్ళ వల్లే ఐటీ ఇండస్ట్రీ మొత్తం పడిపోతుంది తెలుసా? ఇందులో శారీస్ ఇచ్చి వేస్ట్ తెలుసా నీకు? అసలు ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు, తొందరగా ఆఫీస్కి వెళ్ళిపో. నువ్వు అది కాదే. నాకేం చెప్పొద్దు అసలు, ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో తొందరగా. చెప్పేదినా, ఈరోజు మా ఎండి కూతురు పెళ్లి, నైట్ పార్టీ ఉంది, సో మాకు లీవ్ ఇచ్చారు. లీవా? లీవా? లీవే. ఏంటి ఆనందపడిపోతున్నట్టున్నావు? ఈరోజు చిల్ అవుదాంలే. విజయవాడలో బుడమీరు పొంగినట్టు నా లోపల కూడా హ్యాపీనెస్ పొంగిపోతుంది అసలు. కరెక్టే, బాగా ఆనందపడిపోతున్నావు, కానీ ఫేస్ లో మాత్రం ఏంటి భయం భయంగా ఉన్నావు? భయమా? భయం ఎందుకు? భయమే లేదే, నేను హ్యాపీగానే ఉన్నాను. బానే ఉన్నావా? అంటే నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటావా? ఇంతసేపు అదేగా చెప్పింది. దొరక ఒక రోజు దొరికింది, హ్యాపీగా రిలాక్స్ అవుతా. బా హలో ఉంటా. అయ్యో ఈయనేమో ఇంట్లో ఉంటున్నాడు, ఆర్డర్స్ అని ఈరోజు వచ్చేస్తున్నాయి. ముందు వాడికి కాల్ చేద్దాం. అయ్యో భయ్యా అది కాదు, రేపు కాదు భయ్యా, ఈ రోజు వద్దు. అయ్యో వీడు వినట్లేదు, ఈయనేమో ఇంట్లో ఉంటున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? కోట్ వేసుకుందామా, ఫార్మల్ వేసుకుందామా? ఈవినింగ్ పార్టీకి కోట్ వేసుకుందామా, లేకపోతే నార్మల్ ఫార్మల్ వేసుకుందామా? ఇది కాకపోతే క్యాజువల్ వేసుకుందామా? ఓ క్యాజువల్ ఓకేనా? నేను అదే అనుకున్నా, మళ్ళీ కోటు ఫార్మల్ అంటే ఓవర్ అయిపోతుందేమో అని. నువ్వేం వేసుకుందాం అనుకుంటున్నావు? శారీనా లేకపోతే డ్రెస్సా? స్కర్ట్. స్కర్టా? స్కర్ట్ కాదు, శారీయే. నువ్వేదంటే అదే. అదే కదా, మనం ఏమైనా గోవాకి వెళ్తున్నాం స్కర్ట్ వేసుకోవడానికి, శారీనే బాగుంటుంది. స్కర్ట్ కూడా ఇప్పుడే వస్తుంది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఎలా మేనేజ్ చేయాలి? దేనికంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నేను టెన్షన్ పడ్డం లేదే, బానే ఉన్నాను. పార్టీ మహాండి కూతురిది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఏం కాదు, ప్రాబ్లం లేదు, టెన్షన్ పడకు. సరే ఓకే సరే. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడే. హలో భయ్యా వచ్చేసారా? రండి, ఫస్ట్ ఫ్లోర్ రండి, 105. ఎవరే? డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. డ్రెస్ ఆర్డర్ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు మొన్నే కదా 5,000కు 5,000కు ఆర్డర్లు పెట్టుకున్నావు. ఇందాక పార్టీ అన్నావు కదా, అందుకే డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. పార్టీ అని చెప్పి 10 నిమిషాలే కదా అయింది, అప్పుడే డ్రెస్ ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు కొత్తగా ఒక యాప్ పెట్టారు, గ్రాస్ ఇన్ 10 మినిట్స్ లాగా డ్రెస్ ఇన్ 10 మినిట్స్ తెచ్చేస్తున్నారు, అందుకని పెట్టేసుకున్నాను. ఏం యాప్? అదొక కొత్త యాప్లే, నీకు తెలియదు కానీ. ఇన్ని వస్తున్నాయి కానీ మందు మాత్రం ఆన్లైన్లో రావట్లేదు. మనం కూడా ట్విట్టర్లో 2 ట్వీట్లు వేసి మెయిల్ పెడితే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది అనుకుంటా. మందు కూడా ఇస్తే బాగుండేది. అదిగో వచ్చాడు, తీసుకోబో. భయ్యా 5276. థ్యాంక్ యూ మేడం. ఏ బాబు,
10 నిమిషాల్లో డ్రెస్సులు ఇవన్నీ డెలివరీ ఇస్తున్నారు. ఏం యాప్ అది? అయ్యో, మీరు ఎలా నమ్మారు సార్? 10 మినిట్స్లో లొకేషనే తెలియట్లేదు. చూస్తే చదువుకునే లెక్క ఉన్నారు. దొరికిపోయానా? వాడు నన్ను ఖచ్చితంగా గుర్రని అనుకోనుంటాడు. అయ్యో, 10 నిమిషాల్లో డ్రెస్ వస్తుందంటే నేను ఎట్లా నమ్మాను అసలు? నీకు కొంచెం కూడా మనీ అంటే వాల్యూ లేకుండా పోయిందే. మొన్నే కదా అన్ని థౌజండ్స్కి డ్రెస్సులు ఏవేవో పెట్టుకున్నావు, మళ్ళీ ఏంటిది డ్రెస్సు? మరి నువ్వేమో ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు ఫంక్షన్లు అంటుంటావు. అప్పుడప్పుడు డ్రెస్సులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. అందుకని ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు తప్పు నాదంటావా? నీది కాదే తప్పు, క్రెడిట్ కార్డ్ ఇచ్చినోడు. వదిలే. ఇంకో ఆర్డర్ ఎప్పుడు వస్తుందో? 10 మినిట్స్లో మళ్ళీ ఆర్డర్ ఉందా? అయ్యో, అయిపోయింది ఈరోజు. ఈయన ఎక్కడున్నాడు? పిచ్చుకలు తగ్గిపోయినాయి బాగా. పొల్యూషన్. ఏమండి, ఏంటి రోజు మీరు బయటికి వెళ్ళట్లేదా? లేదు. ఖాళీగా ఉంటే మీరు సరదాగా కొంచెం బయటికి వెళ్ళి రావచ్చు కదా, మంచి గాలి వస్తుంది. బయట మంచి గాలి ఎక్కడుంది? మొత్తం పొల్యూషనే కదా. ఆ ట్రాఫిక్ పొగ మొత్తం మనం పీల్చుకోవాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఎక్కడే ఉన్నాం అనుకో, కొంచెం చెట్లు అన్నా ఉన్నాయి హ్యాపీగా. సరే, నాకు షాంపూ కావాలి. కిందికి వెళ్ళి షాంపూ తీసుకురండి. 10 నిమిషాల్లో వస్తాయని ఆన్లైన్లో పెట్టుకుంటావు కదా, ఇప్పుడు పెట్టుకో. కొత్తగా ఏంటి నంది అమ్మంటున్నావు? సరే, నాకు ఆకలేస్తుంది. బిర్యానీ వెళ్ళి తీసుకురావచ్చుగా. ఇందాకే కదా ఇంత ఫుల్ మీల్స్ తిన్నావు, మళ్ళీ బిర్యానీ ఏంటి? అయినా అది కూడా ఆన్లైన్లో పెడితే వచ్చేస్తుంది కదా, మళ్ళీ అంత ఏమంటావు ఏంటి కొత్తగా? అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళంటారు? ఫోన్ వస్తుంది. హలో, భయ్యా వచ్చేసారా? ఫస్ట్ ఫ్లోర్ 105. రండి, వస్తున్నాను. ఏ దొంగ, ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టావు. ఇటు తెస్తాడా తేడా అని టెస్ట్ చేయడానికే కదా ఇదంతా. తెచ్చుకుంటాను. తెచ్చుకో. ఇదేంటి ఇన్నిసార్లు తింటాను రోజుకి? ఏమొచ్చింది? డెకరేటివ్ ల్యాంప్ అనుకుంటా మేడం. ఇప్పుడే రావాలా? సరే సరే మేడం, నేను పెడతాలేండి. వద్దు బాబు, నేను తీసుకెళ్ళిపోతా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనుకుంటా. ఎందుకు ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను? ఏంటి ఇంత బరువు ఉంది ఇది? ఏంటి? ఏం లేదు. దీనికో ఇన్స్టాలో రీల్స్ చూసి చూసి పిచ్చి పట్టినట్టుంది. బిర్యానీ చాలా పెద్ద ప్యాకెట్లు ఇచ్చినట్టున్నాడు. నీకు ఒకటేనా అపార్ట్మెంట్ మొత్తానికే? ఏంటది? డెకరేటివ్ ల్యాంప్. డెకరేటివ్ ల్యాంపా? మొన్న అదేదో పెట్టావు, ఎంత ఉంటది? అది స్టడీ ల్యాంప్. స్టడీ ల్యాంప్? నువ్వేనా చదువుకున్నా అమ్మాయి స్టడీ ల్యాంప్ పెట్టుకోవడానికి? చదువుతున్నాను కదా అప్పుడప్పుడు. దేంట్లో? ఫోన్లోనా? ఫోన్ అయినా చదివినట్టే కదా. మొన్న అదేదో పెట్టావు, అది ఐకియా ల్యాంప్. ఇప్పుడు పెట్టింది ఇది డెకరేటివ్ ల్యాంప్. ఇన్ని ల్యాంప్స్ పెడతావు? నువ్వేనా రాస్తా చేయడనుకుంటున్నావా? లైట్లన్నీ పెట్టుకుని అమ్ముకోవడానికి? ఎంతది? 1000. డెలివరీ తెచ్చిన దానికి కాదు, ఆర్డర్ అంతా 10,000. 10,000? నేనేమన్నా నా కోసం పెట్టానా? మన ఇల్లు డెకరేట్ చేయడం కోసమే కదా పెట్టింది. నెక్స్ట్ దీపావళి కూడా ఉంది. మన ఇల్లు డెకరేట్ చేయడానికేలే. చేసుకో, నువ్వు చేసుకో. రోజుకి 2 ఆర్డర్లా? ఎవరన్నా పెట్టుకుంటాడు బుద్ధుండేవాడు? రోజుకి 2 ఆర్డర్లు? 2 ఆర్డర్లకి ఇలా ఉంటున్నాడు. నెక్స్ట్ 5 ఆర్డర్లు ఉన్నాయి, దానికి ఏమంటాడు? అయినా అన్ని ఆర్డర్లు ఒకేసారి వస్తున్నా, ఏం చేయమంటావు చెప్పు? అన్నీ ఒకే రోజు రావు, కానీ ఏదో ఒక రోజు పెట్టిండేవే కదా వస్తాయి. ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఇన్ని ఆర్డర్లు వస్తున్నాయంటే ఇంక రోజు ఎన్ని వస్తున్నాయో. పో తీసుకెళ్ళి, ఇంకేం చూస్తున్నావు? హెల్ప్ హెల్ప్ ఒక్కడు కొట్టానంటే బా. హెల్ప్ కావాలంటే హెల్ప్. సార్ ఆర్డర్. మా ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి, వేరే వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకో. సార్ గౌతమి ఏం తీసుకుంటున్నాడు?
గౌతమి అని ఉందా? ఏంటివి? ఏమో సార్, నాకు కూడా తెలీదు సార్. పేమెంట్. ఓహో, పేమెంట్ కూడా బ్యాలెన్స్ ఉందా? ఎంత? 9,850 సార్. 9,850 సార్. పేమెంట్ కూడా ఇప్పుడే సార్. 9,850. చేస్తున్నా. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. దీన్ని ఏంటే ఇవి? ఏదొచ్చింది? ఏదే అంటే ఇంకా ఉన్నాయా? ఇంకే లేదు. ఇదే ఏమొచ్చింది? ఓ ఇవి బాడీ వాష్ అండ్ హెయిర్ ఆయిల్. నీకు ఆదివాసి హెయిర్ ఆయిల్ కరెక్టే, అయినా వీటికి పోయి 9,850 రూపాయలా? నువ్వే కదా ఫేస్ ఈ మధ్య బాగున్నట్లేదు, మంచి క్రీమ్స్ వాడమన్నావు, అందుకే చేంజ్ చేశాను. అంటే మాత్రం అవి తీసుకుని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే అవి తీసుకున్నావు. అవేం చేస్తావు? అవి ఎప్పుడో పాడేశాను. పడేసావా? అమ్మా, ఇవన్నీ చూడ్డానికేనా నేను ఇంట్లో ఉంది? నా గుండె గట్టిది కాబట్టి తట్టుకుంటోంది, లేకపోతే ఏమైపోదో ఏంటో. ఇంకేం లేవుగా, అయిపోయినాయిగా. ఇవే ఇంకేం లేవు, ఇవే. ఏంటో ఈ సాధు జీవితం. ఛీ, అందుకే మొగులు రోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేది. వచ్చిన హ్యాపీనెస్ కూడా లేదు. హలో భయ్యా, మీరు పైకి రాకండి, నేనే కిందకు వస్తున్నాను. వస్తున్నా, ఒక్క నిమిషం. థ్యాంక్స్ భయ్యా. ఎన్ని దారుణాలు మేడం. ఏంటిది? ఫౌండేషన్, లిప్స్టిక్స్. మరి ఇందాక పెట్టుకుంది? అవి జస్ట్ క్రీమ్స్ అని నువ్వు పోకిరిలో ఇల్లియానాలాగా చెప్పినా వాడేం ఫ్రీగా అయ్యాడు కదా. 50 రూపీస్ ఆఫర్లో వచ్చింది. ఎంత? 4,500, 4,450కే వచ్చింది. డెలివరీ ఛార్జెస్ ఎంత? ఎక్స్ట్రా 100 రూపీస్. ఈ దారుణాలు నేను చూడలేను. ఇంకా వదిలే, నేను పార్టీకి వెళ్తాను. బాయ్. మరి నేను హలో భయ్య, ఎక్కడున్నారు? బీచ్ వరకు వచ్చాను మేడం. భయ్య ఇంటికి రావద్దండి, అక్కడ ఆగిపోండి, బీచ్ వరకు వస్తున్నాను. పర్లేదు మేడం, వస్తున్నాను. మీరు రాకండి, అక్కడ ఆగండి, నేను వస్తున్నాను. తెచ్చిచ్చావుగా, మీకెందుకు అంత శ్రమ? పర్లేదు బాబు, ఇచ్చేసేయి, నేను తీసుకెళ్తా. ఈసారి ఆర్డర్ వస్తే ఆఫీస్తో వచ్చి తీసుకుంటారేమో. అయ్యో, ఇది అలిగి వెళ్ళిపోయినట్టుందే పాపం. ఎక్కడుందో ఏంటో. ఎక్కడుంది ఆంటీ? ఎటో విచిత్రంగా చూస్తుంది. లాస్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. నువ్వు ఎక్కడ అలిగి వెళ్ళిపోతున్నావేమో అనుకొని చెప్పులు లేకుండా మరి పరిగెత్తుకుంటూ వచ్చా రోడ్లో. నువ్వు మారవు ఇంకా. మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వేమో నన్ను షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు. మాకున్న చిన్న సంతోషాలు ఇవే కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం. అయినా మీకు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడమే తెలుసు, కానీ కొన్ని నచ్చక ఎన్నిసార్లు రిటర్న్ చేశానో తెలుసా? ఇవన్నీ ఏం తెలియదు, ఊరికే ఏదో మాట్లాడుతుంటావు. ఖర్చు పెడుతున్నా అని. నచ్చితేనే కొంటున్నా, లేకపోతే రిటర్న్ పెట్టేస్తున్నా. ఏంటి ఫీల్ అవుతున్నావా? పర్లేదు, వదిలేసేయి. లేదు, నెక్స్ట్ టైం ఇలాంటి ఆర్డర్స్ ఏమన్నా వచ్చే ముందు నాకు చెప్పు, ఎందుకంటే ఆ రోజు ఆఫీస్లో అయిపోయినా మరి నేను ఆఫీస్కి వెళ్తాను. చూసి తట్టుకునే స్థితి నాకు లేదు. నువ్వెన్ని చెప్పినా ఇక్కడికి ఎక్కట్లా. ఏంటో. కాదు, చెప్పులు